సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు గాంధీ భవన్లో ఉన్నాను. ఈరోజు మనతో పాటు కోట నీలిమ గారు ఉన్నారు, సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి. ఆవిడతో మాట్లాడద్దాం. నమస్తే మేడం. ముందుగా అయితే ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఇచ్చేశారు. మేనిఫెస్టో ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుందో చెప్పండి. ఇందాక మన గౌరవనీయుల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి ఈ మేనిఫెస్టో తీసుకెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. ప్రజలు ఎలా వాటిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్క పాయింట్ అని మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఏ డౌట్ అయినా ఉంటే మా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు, కాడర్ లీడర్స్ ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఒక కాంగ్రెస్ కార్యకర్త కానీ ఒక కాంగ్రెస్ నేత కానీ ఉంటారు. కాబట్టి ఈ మేనిఫెస్టో ఆల్రెడీ ప్రతి గుండెకి, ప్రతి హృదయానికి తాకేటట్టు చేసిన మేనిఫెస్టో కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. కానీ ఎవరికైనా కనుక డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మా నియరెస్ట్ అక్కడ పక్కన ఉన్న కాడర్ లీడర్స్ని అడగచ్చు. మేడం, ఒక్క విషయం చెప్పండి, ఈ మేనిఫెస్టో మీకు ఎలా ఉపయోగపడుతుంది? సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్తో అయితే గట్టి పోటీ ఉంది, దాని గురించి చెప్పండి మేడం. దీంట్లో మీరు చూసుంటారు, ఒక హైదరాబాద్ డిక్లరేషన్ ఉంది. అంటే ఒక పార్ట్ డెడికేటెడ్ టు హైదరాబాద్. ఓకే, ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఒక ఈ మహానగరాన్ని ఒక విడిగా మనం చూసి దాని ప్రాబ్లమ్స్ని, ఆ సమస్యలని మనం విడిగా అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు ఎలా ఉండాలి అనేది దీంట్లో విడిగా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, మీరు అన్నారు తలసాని గారిని ఢీ కొట్టడం కష్టం ఇదని. నేను ఆయనకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. 9 ఏళ్లుగా మీరు మంత్రిగా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎందుకు సనత్ నగర్ ఈ అధోగతిలో ఉంది? ఎందుకు సనత్ నగర్ ఇంత ప్రాబ్లమ్స్, ప్రతి ప్రజానికానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు పరిష్కారాలు తీసుకురాలేదు? ఎందుకంటే మీరు ఒక మంచి ఎమ్మెల్యే కాదు, ఒక మంచి మంత్రి కూడా కాదు. సనత్ నగర్ ప్రజలకి కనీస వసతులు కూడా లేకుండా వాళ్ళు ఉంటున్నారు ఈ రోజున. అంటే మీ పర్ఫార్మెన్స్ ఆ కాన్స్టిట్యువెన్సీలో తెలుస్తుంది. అంతే తప్ప మన పిఆర్తో కానీ పక్కనున్న 2-3 మేనేజ్ చేసి, మేనేజ్మెంట్ నుండి చూడండి, అలా మేనేజ్ చేసి పాలిటిక్స్ అవ్వవు. నేత అంటే ప్రజల్లో ఎప్పుడు ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో ఎప్పుడు కనుక్కుంటూ వాళ్ళ పరిష్కారాలు చేయాలి, ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో. కాబట్టి మీరు అంటున్నారు ఎంతో కష్టం, ఎంతో పెద్దవారు, కరెక్టే, పెద్దవారు అయి ఉండొచ్చు, కానీ కష్టం మాత్రం ఎంత మాత్రం కాదు. ఆయనతో పోటీ ప్రజలే మనకి చెప్తున్నారు. ఈసారి కాంగ్రెస్ ఖచ్చితం సనత్ నగర్లో. మేడం, కాంగ్రెస్ ని నమ్ముకుంటే గుండెపోటు గ్యారంటీ అంటున్నారు హరీష్ రావు, మీరు ఏమంటారు? గుండెపోటు క్రితం 9 ఏళ్లగా వస్తుంది తెలంగాణకి. కాంగ్రెస్ నమ్ముకుంటే దీనికి వైద్యం ఖాయం, గుండెపోటు ఆగడం ఖాయం. గుండె చప్పుడు, ఈ తెలంగాణ గుండె చప్పుడు కాంగ్రెస్. 3 నెలల క్రితం కర్ణాటకలో వైకుంఠం చూపిస్తామన్నారు, ఇప్పుడు నరకం చూస్తున్నారు ప్రజలు అంటున్న ప్రజలు మనతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీడియా మిత్రులతో మేము ఎప్పుడు ఈ వాదన పెట్టుకోం. ప్రజలు మాకు చెప్తుంటారు మేము వైకుంఠంలో ఉన్నాం, ఈ సుఖం ఇన్ని రోజుల నుంచి మాకు మిగతా గవర్నమెంట్స్లో ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు. మేడం, ఒక్క మాట మేడం, మీ ఏరియా గురించి మాట్లాడుకుంటే సనత్ నగర్ గచ్చిబౌలి అంత అయితే మాత్రం డెవలప్ అవ్వలేదు అని అంటున్నారు. సో మీరు వస్తే కనుక ఎలా ఉండబోతోంది సనత్ నగర్? అన్ని ఏరియాలు గచ్చిబౌలి అవ్వాల్సిన అవసరం లేదు. సనత్ నగర్కి దాని చరిత్ర ఉంది. సనత్ నగర్ ఎప్పుడైతే ఈ ఐటీ రెవల్యూషన్ రాలేదో దాని ముందరి నుంచి దానికి ఒక మంచి చరిత్ర ఉంది. ఎంతో హైదరాబాద్కి కాంట్రిబ్యూషన్ చేసిన ఏరియా సనత్ నగర్, ఇండస్ట్రియల్ హబ్ సనత్ నగర్. అక్కడ ట్రేడ్ యూనియన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే అక్కడ ఉన్న కారోబార్ ఎలా అంటారు, బిజినెసెస్, స్మాల్ బిజినెసెస్ కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. మోండా మార్కెట్ లాంటి ఏరియా ఉన్న ప్రాంతం సనత్ నగర్. కాబట్టి దానికి ఒక విడిగా ఒక ఐడెంటిటీ ఉంది. దాన్ని డెవలప్ చేసేందుకు పూర్తి ప్రయత్నం చేస్తాం. పైగా అక్కడ ఉన్న నాగరికులకి అన్ని సువిధలు, అన్ని ప్రకారాలుగా సమస్యలను తీర్చడానికి ట్రై చేస్తాం. ఈసారి అయితే కాంగ్రెస్ గెలుస్తుంది అనే హవా అయితే సర్వేలో కూడా తేలింది. మీరు ఏమంటారు మేడం, ఎన్ని సీట్లు వస్తాయి? ఇలాంటి గెస్ట్ వర్క్లో నేను వెళ్ళనండి. మాకు ట్రైనింగ్ ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా మేము వీధికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం, మా అభయ హస్తం, కాంగ్రెస్ అభయ హస్తం ఇంటింటికి తీసుకెళ్ళడం, ఇది మా పని, ఇది మా ట్రైనింగ్. చివరిగా ఒక్కటి చెప్పండి మేడం, మీరు గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నారు? అమ్మ, గెలవడం అనేది ఫస్ట్ అభిమానాన్ని గెలవాలి. ఫస్ట్ ప్రణాళిక ఇది. పहले लोगों का दिल जीतो, फिर इलेक्शन जीतो. वही काम कर रहे हैं. थैंक यू अम्मा. ఓకే, థ్యాంక్ యూ.